హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులకైతే మరో అప్డేట్ అయితే ఇచ్చారండి సీతక్క గారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మన తెలంగాణలో ఆసరా పెన్షన్‌దారులు ఆసరా చేయుత పథకం గురించి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి, అలాగే ఒంటరి మహిళలకి వచ్చేసి రూ. 4016, వికలాంగులకి రూ. 6016 ఇస్తామని గతంలో హామీ అయితే ఇచ్చారు కదా! దాని గురించి ఎదురైతే చూస్తున్న వారికైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పింది సీతక్క గారు. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసరా పెన్షన్ సంబంధించిన డబ్బులైతే వస్తున్నాయండి. మొత్తానికి సంబంధించింది ఏ నెల నుంచి ఏ నెల వరకు అయితే మనకైతే డబ్బులైతే వస్తున్నాయి. అలాగే ఈసారి వచ్చేసి ఎంతమందికైతే ఈ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది. దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం. అదేవిధంగా ఈసారి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్‌దారులకైతే కొంతమందికైతే పెన్షన్ అనేది రద్దు చేయడం అయితే జరిగిందండి. ఎందుకు రద్దు చేశారు? ఏంది దాని మొత్తంగా డీటెయిల్స్ అయితే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవచ్చు. ఈ వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్‌కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న రిక్వెస్ట్, చాలామంది ఆసరా పెన్షన్‌దారులు అయితే మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ ఇచ్చి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. మొత్తానికి వచ్చేసి మనకైతే 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఆశ్రయ చేయుత పథకం ద్వారా రూ. 4016 వృద్ధులకి, అలాగే ఒంటరి మహిళలకి, వికలాంగులకి రూ. 6016 ఇస్తామని మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి సీతక్క గారు. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసరా పెన్షన్‌దారుల సంఖ్య దాదాపు 2,70,000 అయితే ఉంటాయి. దీంట్లో కొత్తగా వచ్చేసి ఒక 20,000 మంది అయితే ఉన్నారు. మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తానికి 3,00,000 మంది ఆసరా పెన్షన్‌దారులకైతే నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్‌ల పలు మార్పులైతే చేస్తున్నారట. ఆ మార్పులు చేసిన తర్వాత ఆసరా చేయుత పథకం ద్వారా వచ్చేసి డబ్బులైతే ఖాతాలైతే జమ చేస్తామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి. మొత్తంగా వచ్చేసి మనకైతే నవంబర్ నుంచి హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే వస్తున్నాయండి. అదేవిధంగా చూసుకుంటే కొంతమందికైతే పెన్షన్ అయితే క్యాన్సిల్ అయితే చేశారు. అది కూడా ఎందుకంటే గత ప్రభుత్వం ద్వారా వచ్చేసి ఎవరైతే అవినీతికి పాల్పడి ఆసరా పెన్షన్‌దారులకైతే, అలాగే ఫేక్‌గా వచ్చిన వాళ్ళకైతే అప్రూవల్ అయితే ఎవరైతే ఇచ్చారో పెన్షన్‌లు, వాళ్ళందరికీ అయితే ఈసారి అయితే పెన్షన్ అయితే రద్దు చేస్తున్నామని మనకైతే సీతక్క గారు చెప్పారు. ఎవరైతే జెన్యూన్‌గా అయితే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆసరా పెన్షన్ సంబంధించిన అమౌంట్ అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. మొత్తానికి వచ్చేసి మనకైతే ఈ రోజున ఈ అప్డేట్ వచ్చింది. అదేవిధంగా ఈ నెల ఆఖరి నుంచి మనకి పెన్షన్ అయితే వస్తాయి కాబట్టి ఒక్కసారి మీరు పెన్షన్ తీసుకున్న తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేయండి. మీకు డబ్బులు వచ్చిందా రాలేదా అని, ఓకేనా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.